విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు శుభోదయం. వికాస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వరరావుని మీ ముందుకు వచ్చాను. మా సంస్థ 1996లో సరస్వతి విద్యాపీఠం ద్వారా నర్సిరెడ్డి గారు స్థాపించి గత 29 సంవత్సరాలుగా ఎల్కేజీ నుంచి పీజీ కోర్సుల వరకు అన్నీ నడిపిస్తూ విద్యార్థులను ప్రగతి పదంలో తీసుకెళ్తూ ఉన్నారు. ఈ సరస్వతి విద్యాపీఠం నుంచి వచ్చినటువంటి మరొక సంస్థ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో విజయవాడ రూరల్లోని నున్న గ్రామంలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంతో గ్రీన్ లష్ ల్యాండ్స్ ఫీల్డ్స్ మధ్యలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్లు కట్టి పలు రకాల ఇంజనీరింగ్ కోర్సులు నడపడం జరుగుతోంది. మా సంస్థలో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ కోర్సులు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీసు, సెమినార్ హాల్సు, ఐసీటీ ఫెసిలిటీస్ తోటి క్లాస్ రూమ్సు, ప్రాంగణంలోనే హాస్టల్సు, మంచి ప్లే గ్రౌండ్స్ తోటి ఉత్సాహంగా ఉల్లాసంగా కష్టపడి ఇష్టపడి విద్యార్థులు చదువుకునే వాతావరణాన్ని నర్సిరెడ్డి గారు అందించారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు చేరదామనుకున్న విద్యార్థులు చాలా అనుమానాలతోటి డెసిషన్ తీసుకోలేక ఏ కోర్సులో చేరాలి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నది. చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మేము ఒక చిన్న అవగాహన కల్పిద్దాము, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా మారుతున్న కాలాన్ని బట్టి ఏ కోర్సు చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది మాకున్న అవగాహనతోటి మీకు తెలియజేస్తే ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ పిల్లల భవిష్యత్తుకి మార్గం వస్తుంది అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్ ద్వారా కానీ లేదా మేనేజ్మెంట్ కోటా ద్వారా కానీ ఇంజనీరింగ్లో చేరాలి అనుకునే విద్యార్థులకు ఎన్ని కోర్సుల్లో అవకాశాలు ఉన్నాయో అవి చాలామందికి తెలుసుకున్నారు ఆల్రెడీ. గత కాలం నుంచి చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ట్రెడిషనల్ కోర్సెస్ లైక్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఇవన్నీ గత 30-40 సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నాయి. చాలా కోర్సుల్లో కొంతకాలం ఒక బ్రాంచ్ బాగుంటుంది, కొంతకాలం ఇంకొక బ్రాంచ్ బాగుంటుంది. మారుతున్న టెక్నాలజీని బట్టి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త కోర్సులు స్థాపించడం జరుగుతోంది. ఈ పరంపరలో ప్రతి బ్రాంచ్కి కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది సొసైటీలో. ఒక సొసైటీ అన్న తర్వాత అన్ని రకాల కోర్సులు వారికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏ కోర్సు లేకపోయినా ఇంకో కోర్సు ముందుకు వెళ్ళలేకపోతుంది. సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే బిల్డింగ్లు కట్టలేరు, బిల్డింగ్లు కట్టలేకపోతే ఫ్యాక్టరీలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి స్థానం దొరకదు. అదేవిధంగా ఏ ఫ్యాక్టరీ పెట్టందే ఎటువంటి పరికరాలు తయారు చేయడానికి ఉండదు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఎంత ఇంపార్టెంటో వాటికి కావాల్సిన పవర్ సప్లై ఎలక్ట్రికల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కంప్యూటర్ సైన్స్ ఫాస్ట్గా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అదే కంప్యూటర్ సైన్స్లో రకరకాల బ్రాంచెస్ వచ్చాయి. ఎప్పుడైతే టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుందో పెరిగిపోయి పాత టెక్నాలజీ మరియు పెరిగిపోతున్న కొత్త టెక్నాలజీని ఒక విద్యార్థి అభ్యసించి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం అనేది చాలా కష్టతరమైంది. అందువల్ల ఈ టెక్నాలజీ పెరిగినప్పుడల్లా కొత్త కోర్సులు
తీసుకురావడం జరుగుతోంది. ఈ పరంపరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఈ విధంగా పలు రకాల కోర్సులు కంప్యూటర్ సైన్స్లో నుంచి పక్కకు వచ్చి వాటి ఇంపార్టెన్స్ని అవి మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాయి. ఇందులో ఎలాంటి కోర్సు తీసుకోవాలి అనేది ఒకటి. 4 సంవత్సరాల చదువు 40 సంవత్సరాల కెరియర్కి ఉపయోగపడాలి. 4 సంవత్సరాలు చదివేసి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఉద్యోగాలని కాకుండా ఆ చదివిన దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి తద్వారా మంచి కొలువు సంపాదించుకోవాలి, మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి అనే దృక్పథంతో కళాశాలలో విద్యార్థులు నేర్చుకోవాలి. కళాశాల అందుకు తగ్గ ఫెసిలిటీస్, సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మారుతున్న ప్రపంచం, కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీల ద్వారా స్టూడెంటు, వాళ్ళకి తగిన స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ బోధిస్తూ ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఏ కళాశాలలో అయితే ఫెసిలిటీస్ బాగున్నాయి, లేటెస్ట్ టెక్నాలజీల మీద ల్యాబొరేటరీలు ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు అనేది తెలుసుకొని దాని ప్రకారం ఆ కాలేజీని, అందులో బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచెస్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఇంజనీరింగ్ అనే తోటే స్టార్ట్ చేశారండి 18th సెంచరీలో. అప్పుడు ఇంజనీర్ అంటే అన్నీ కలిపి ఒకరే, సివిలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలా బ్రాంచెస్ లేవు. కానీ కొన్నాళ్ళ తర్వాత దాన్ని సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చదివింది, అందరికీ ఆదర్శప్రాయుడు, ఇంజనీరింగ్ పితామహుడు. తర్వాత కాలంలో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఏమిటంటే మిషన్లు డెవలప్ చేసుకుంటూ కొంత మెకనైజేషన్ ద్వారా మానవ శక్తి తగ్గించుకోవడం, మెషిన్స్ని పెంచుకోవడం. మరి ఆ మెషిన్స్కి ఒకరు కావాల్సి వచ్చారు, బిల్డింగులకి ఇలాంటి వాటికి ఇంకొకరు కావాల్సి వచ్చారు. ఆ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. వీటన్నిటికీ పవర్ సప్లై, కరెంటు, విద్యుత్ అనేది కనిపెట్టిన తర్వాత దాని పరికరాలు, దాని ఉపయోగాలు తీసుకురావడానికి అప్లికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది. తర్వాత కాలంలో ఎలక్ట్రానిక్స్ డెవలప్ అయింది. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయింది. ఈ రోజున మనం ఇంత కంఫర్టబుల్గా ఉన్నాము అంటే ఆ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వల్ల. కంఫర్ట్ దానివల్ల వస్తుందండి. అసలు సుఖం అనేది మిగతా ఇంజనీరింగ్ విభాగాల వల్ల వస్తుంది. ఇవన్నీ ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా జరగాలి అంటే ఈ కంప్యూటర్లు ఉపయోగపడుతున్నాయి. అందువల్ల ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేదంటూ ఏమీ ఉండదు. మనం ఏ కోర్సులో అయితే చేరతామో ఆ కోర్సులో మన ప్రతిభ నిరూపించుకుంటే ఉద్యోగ అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ఈరోజు ఉద్యోగాలు గడప తడుతున్నాయండి. మన దగ్గరికి వచ్చి ఉద్యోగం ఇస్తున్నారు. మన ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుని వెతుక్కుంటూ ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాం. మన కాలేజీకే కంపెనీ వారు వచ్చి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇచ్చి జాయిన్ చేసుకుంటున్నారు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఈ తరానికి అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఒక విధంగా మా తరానికి అది జలసీగా కూడా ఉన్నది. ఆ రోజుల్లో మేము ఎక్కడెక్కడో తిరిగి మా డిగ్రీ సర్టిఫికేట్లు చూపించి నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఉద్యోగం ఇవ్వండి అని తిరిగి రోజులు. ఈ రోజున మీ కాళ్ళ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అంటే మీరు ఏ కోర్సులో చేరారు అనే దానికంటే అందులో మీరు ప్రతిభా పాఠవాలు ఎలా చూపించారు అనేది ముఖ్యం. ఇందులో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా అవకాశాలు ఉన్నాయి. దేశమే కాదు ప్రపంచమంతా పురోగతి వైపు వెళ్తోంది. ఇంతకుముందు మట్టి మిద్దెల నుంచి ఈరోజు 100 అంతస్తులు, 150 అంతస్తుల బిల్డింగుల దాకా కడుతున్నారు. వీటన్నిటికీ సివిల్ ఇంజనీరింగ్ ఎంతో అవసరం. ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రమే తీసుకుంటే కొత్త రాజధాని అమరావతి నిర్మించడానికి ఎన్ని ప్రణాళికలు వేస్తున్నదో ప్రభుత్వం, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ ఎంతోమంది ఇంజనీర్లు అవసరం ఉన్నారు. కరెక్ట్గా ఈరోజు సివిల్ ఇంజనీర్లు దొరక్క వేరే బ్రాంచ్ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకొని కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అందువల్ల ప్రతిభ చూపించుకున్న సివిల్ ఇంజనీర్కి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉద్యోగం దొరక్కపోవడం అనేది ఒక భ్రమ. 100% జాబ్స్ దొరుకుతున్నాయండి. తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ బిల్డింగ్ నేనే డిజైన్ చేశాను, నేను దగ్గర నుండి కట్టించాను అనే సంతృప్తి ఎన్ని కోట్ల రూపాయలు మన చేతిలో పెట్టినా రాదు. బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా గర్వంగా ధైర్యంగా చెప్పుకోగలిగినటువంటి తృప్తి మనకు వస్తుంది ఈ సివిల్ ఇంజనీరింగ్ ద్వారా. అంతేకాదండి, చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్న ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, రోడ్లు ఎంత బాగా పెరిగాయో అందరూ చూస్తున్నారు. 4 లైనర్ నేషనల్ హైవే, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పథకం ద్వారా, తర్వాత ఇప్పుడు అవన్నీ 6 లైనర్గా మారాయి. కొన్ని జోన్స్లో 8 లైనర్స్గా మారుస్తున్నారు. ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి. ఆఖరికి మన ఈ రోడ్ల మీదే విమానాలు దిగటానికి కూడా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసెస్లో మామూలు రోడ్డు మీద విమానాలు దిగటం కోసం రన్వే లాగా రోడ్లు వేస్తున్నారు. రోడ్లు ఎప్పుడైతే ఉంటాయో అదే దేశానికి ఆదాయ వనరులు తెచ్చిపెడుతుంది. సో రోడ్స్ అండ్ బిల్డింగ్స్. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా విస్తరిస్తున్నది రైల్వేలో కూడా సివిల్ ఇంజనీర్ల ప్రాధాన్యం ఎంతో ఉన్నది. అంతేకాదు ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దీని తగ్గట్టుగా గత 10 సంవత్సరాల్లోనే దేశంలో ఒక 100 విమానాశ్రయాలు వచ్చాయి. విమానాశ్రయం కట్టాలి అంటే 100కి 100% సివిల్ ఇంజనీర్ల భాగస్వామ్యం అవసరం. ఈ విధంగా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవడంలోనే విద్యార్థుల ప్రతిభా పాఠవాలు ఉంటాయి. వాళ్ళ ప్రతిభ నిరూపించుకోవడానికి కళాశాల నుండి ఎంతో సహాయ సహకారాలు మేము అందిస్తుంటాం. అందువల్ల సివిల్ ఇంజనీరింగ్ మీద ఎటువంటి అపోహలు పెట్టుకోనక్కర్లేదు. చక్కగా చదువుకొని సొంత నాలెడ్జ్ తోటి సొంత డిజైన్లు చేసుకుంటూ, ఐకానిక్ బిల్డింగ్స్ని డిజైన్ చేసుకుంటూ, బ్రిడ్జెస్ డిజైన్ చేసుకుంటూ, అందులో చదివే విద్యార్థులు మరో మోక్షగుండం విశ్వేశ్వరయ్యలానో మరో కేఎల్ రావు గారిలానో కలకాలం ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అవకాశాలు పొందుతారు. ఇది నా ప్రగాఢ విశ్వాసం. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఈ రోజున ప్రతి ఇంటిలోనూ మెకానికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. బాగా విస్తరిస్తున్నటువంటిది ఆటోమొబైల్ రంగం. నడిచి వెళ్ళే స్థాయి నుంచి సైకిల్ కొనుక్కున్నాం, సైకిల్ నుంచి మోపెడ్ కొనుక్కున్నాం, మోపెడ్ నుంచి స్కూటరు, బైక్కి విస్తరించాం. ఈవేళ కారు. భారతదేశంలో ఈ రోజున ఆటోమొబైల్ రంగం విస్తరించడం వల్లనే మన ట్రావెలింగ్ టైం తగ్గి ఎంతో కంఫర్టబుల్గా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళగలుగుతున్నాం. మైలేజ్ పెరిగి ప్రయాణ ఖర్చు తగ్గి సుఖం పెరిగింది. ఇదంతా ఆటోమొబైల్ రంగం వల్ల వచ్చింది. ఆటోమొబైల్ రంగానికి ముఖ్యంగా కావాల్సింది మెకానికల్ ఇంజనీర్. అంతేకాదండి, ఇంట్లో వాడుకునే ప్రతి మిషన్లోనూ, కిచెన్లో ఉండే రుబ్బు రోల్, గ్రైండింగ్ మిషన్, కట్ గ్రైండరు, ఇలాంటి ఎన్నో అప్లికేషన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా ఏదో కంప్యూటరైజేషన్ చేసినంత మాత్రాన వచ్చేవి కాదు. కాబట్టి మెకానికల్ అవకాశాలు లేవు అనుకోవటం మరొక భ్రమ. విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి చాలామంది గమనించుకోనిది ఏమిటంటే, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే, పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయదలుచుకుంటే దాదాపుగా 14 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. 1, 2 కాదండి, 14 రకాల స్పెషలైజేషన్ తోటి అత్యధికంగా ఉద్యోగాలు సంపాదించుకోగలిగినటువంటి మరొక ఏరియా మెకానికల్ ఇంజనీరింగ్. ఎక్కడికి వెళ్ళినా ఎంత సూపర్ కంప్యూటర్ అయినా సరే ఏదో ఒక వర్క్షాప్లో తయారు చేయాలి. అక్కడ గ్యారంటీగా ఒక మెకానికల్ ఇంజనీరు, ప్రొడక్షన్ ఇంజనీరు అవసరం. డాక్టర్లు కూడా ఇంజనీర్ల మీద ఆధారపడ్డారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. డాక్టర్ గారు వాడే స్టెథోస్కోపు, ఇంజెక్షన్ చేసే నీడిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఓ మెకానికల్ ఇంజనీర్ డిజైన్ చేసి తయారు చేసి ఇవ్వాల్సిందే. అందువల్ల దేశ ప్రజల అవసరాల కోసం ఎన్ని వస్తువులు ఉంటాయో ప్రతి వస్తువు మెకానికల్ ఇంజనీర్ చేతి మీదుగా తయారవుతుంది. సో
మనం మెకానికల్ ఇంజనీరింగ్ చదివి దానికి మనకి ఇష్టమైన ఏరియాలో అటువంటి కొలువు సంపాదించుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 14 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఎందులోకి వెళ్ళినా సరే అన్లిమిటెడ్ స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నదండి. అందువల్ల మెకానికల్ గురించి ఎవరూ భ్రమపడక్కర్లేదు. పోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ 10 నిమిషాలు కరెంటు పోతే మనం ఈ రోజున గిలగిల్లాడిపోతున్నాం. అదే పవర్ అంటే ఎలక్ట్రికల్ పవర్ని ఇంటికి సప్లై చేయడానికి పవర్ ప్లాంట్. దేశ జనాభా పెరుగుతోంది, ఈ ప్రతి ఇంటికి పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతోంది. 10 సంవత్సరాల కిందట నెలకి 100 యూనిట్లు వాడిన వారు అదే కుటుంబం ఈవేళ 300 యూనిట్లు వాడుతున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ మీద ఎంత ఆధారపడి ఉన్నామో అందరికీ తెలుస్తుంది. మరి ఎలక్ట్రిసిటీ ఎవరు తయారు చేయాలండి? ఎవరు జనరేట్ చేయాలి? పవర్ ప్లాంట్లో మెకానికల్ ఇంజనీర్ బాధ్యత, ఎలక్ట్రికల్ ఇంజనీర్ బాధ్యత, ఇవన్నీ ఉంచడానికి సివిల్ ఇంజనీరింగ్ బాధ్యత, ఇవన్నీ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రతి హోమ్ అప్లియన్స్ కూడా కరెంటు మోటార్ ద్వారానే పనిచేస్తున్నాయి. అందువల్ల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అన్లిమిటెడ్ లైఫ్ ఉన్నది. ఇదేదో ఫీల్డ్ డౌన్ అయిపోయింది అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతుందని అనుకున్నాం. దాంతోపాటు ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ పెరుగుతున్నాయి, ప్రతి దాంట్లోనూ పవర్ యూటిలైజేషన్. దానికి తోడు ఈ రోజున పెట్రోలు డీజిల్ వాడకం తగ్గిద్దాం, పొల్యూషన్ లేకుండా చేద్దాం అని అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నారు. బైక్స్, కార్లు కూడా ఎలక్ట్రిక్ వచ్చాయి, బస్సులు కూడా వచ్చేసాయండి ఎలక్ట్రికల్. అందరూ చూస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ కొన్ని వందల బస్సులు తిరుగుతున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే సౌండ్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ఒక బ్యాటరీతోటి ఒకసారి ఛార్జ్ చేసేస్తే కొన్ని వందల కిలోమీటర్లు తిరిగే విధంగా బ్యాటరీలు డెవలప్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు ఆటోమొబైల్ ఫీల్డ్లో. అంటే ఆటోమొబైల్ ఫీల్డ్ మెకానికల్, దానికి కావాల్సిన పవర్ ఇస్తుంది ఎలక్ట్రికల్. ఈ విధంగా తీసుకుంటే ఏ రోజుకి కూడా ఈ విభాగం డౌన్ అయ్యే ప్రశ్నే లేదండి. చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మాకు అంటూ ఉంటారు, ఏమంటే ఎలక్ట్రికల్ డౌన్ అయిపోయిందంట కదా, ఇప్పుడు డిమాండ్ లేదంట కదా, మెకానికల్ ఉపయోగం లేదంట కదా అని. ఇవన్నీ తెలియక మాట్లాడే వ్యవహారంగా ఉంటుంది. అందువల్ల మీరు ఏ బ్రాంచ్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకుంటూ, ఆ బ్రాంచ్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటూ, పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ, కరెక్ట్ వాళ్ళ మనసుకు నచ్చినటువంటి బ్రాంచ్లో మీరు చేర్పిస్తే వాళ్ళు ఎంతైనా రాణిస్తారు. ఇష్టపడి చదవాలి. కష్టపడి చదివేది తగ్గిందండి. ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదివితే గంటకి 20 పేజీలు చదవగలుగుతారు. కష్టపడితే 4 పేజీలే వెళ్తుంది. ఇష్టపడి తింటే 4 స్వీట్లు, కష్టపడి తింటే 2 స్వీట్లు. ఈ విధంగా మేము విద్యార్థులకు చెప్పేది ఏదైనా సరే ఇష్టపూర్తిగా చేయండి, ఇష్టపడి చేయండి. ఇక్కడ తల్లిదండ్రులకు ఒక మనవి, పిల్లల అభిప్రాయాలు ఉంటే సర్ది చెప్పండి లేదా నచ్చ చెప్పండి. అంతేగాని బలవంతం చేసి తల్లిదండ్రులకి నచ్చిన కోర్సు పిల్లలకి ఇప్పిద్దాం అని మాత్రం అనుకోకండి. చదవాల్సింది పిల్లలు 4 ఏళ్ళు చదవాలి, 40 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. అందువల్ల రెండూ ఇంపార్టెంట్. ఈ 4 ఏళ్ల చదువుని బేస్ చేసుకొని 40 ఏళ్ల ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా చూసాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా 4 నుంచి 5 స్పెషలైజేషన్స్ ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. సివిల్ ఇంజనీరింగ్లో 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో 14 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా స్కోప్ మూడింటికి కూడా బాగానే ఉందండి. ఏదైనా స్పెషలైజేషన్లోకి వెళితే ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగం రావడమే మాత్రమే కాదండి, దానికి తగ్గ జీతభత్యాలు ఉంటాయి.